एक छोड़ो सुप्रिया भाई करना हाय बोलो हाय వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా కొత్త బ్లాగ్. బాయ్. నమస్కారం మీ అందరికీ. యాజ్ యూ ఆల్ నో మేమందరం అడ్వకేట్స్, నా టీం నేను. అండ్ మేము ఈరోజు వెళ్ళిపోతున్నాం సుప్రీంకోర్టుకి. ఎందుకంటే మాకు ఒక చిన్న కేసెస్ ఉన్నాయన్నమాట అక్కడ. అది అయిపోయిన తర్వాత మేము ఢిల్లీ నుంచి చాలా లొకేషన్స్ దగ్గర ఉన్నాయి. జైపూర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మనాలి, ఇలాంటి ఎన్నో మంచి మంచి సిటీస్ పక్కపక్కనే ఉన్నాయి అని చెప్పేసి మేము ఎక్కడైనా వెళ్దామని ప్లాన్ చేసినాం. సో కేసెస్ అయిపోయిన తర్వాత మేము లాన్స్డౌన్కి వెళ్దాం అనుకున్నాం. అదే ఉత్తరాఖండ్లోని. ఈ ప్లేస్ అనేది చాలా అండర్ రేటెడ్ ఉంది అండ్ చాలా మందికి తెలియదు కూడా. ఇక్కడ చాలా పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు అందరూ. ఎంత నేచర్ ఎంత బాగుందంటే ఆహాహా, చాలా బాగా అనిపించింది నాకు. ఆ చల్ల గాలి, ఇంకా వ్యూ పాయింట్స్, వావ్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకవేళ ఎక్కడైనా పీస్ఫుల్గా కొన్ని రోజులు ఉండాలనుకుంటే లాన్స్డౌన్కి వెళ్ళండి, లేకపోతే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళండి, యాజ్ అది నా ఫేవరెట్ కాబట్టి. సో చూడండి, మేము కోర్టుకు వచ్చిన తర్వాత, కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం చాయ్ తాగి మా రూమ్కి వెళ్ళిపోయినాం. ఇంకా సాయంత్రం స్టార్ట్ అయిపోయినాం అనమాట. మీరు ఈ వాదులు చూడండి, ఈ కొండలు చూడండి, ఈ చెట్లు చూడి. లాన్స్డౌన్ అనేది ఢిల్లీ నుంచి 6 hours దూరంలో ఉంది. అక్కడ ఈజీగా మీకు బస్సెస్ దొరికిపోతాయి. 700 to 800 రూపీస్లో మీరు లాన్స్డౌన్కి చేర్చుకోవచ్చు. కానీ అక్కడ పార్టీ వైబ్ ఏముండదు. మీరు ఒకవేళ నేచర్ని దగ్గర నుంచి ఫీల్ అవ్వాలనుకుంటే, ప్రశాంతంగా ఒక 5-6 రోజులు గడపాలనుకుంటే, మీ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మీరు అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి మందు తాగి కానీ సిగరెట్లు తాగడము లేకపోతే ఇట్లాంటి ఎంజాయ్మెంట్లు అక్కడ ఉండవు. ఓన్లీ నేచర్ని దగ్గర నుంచి ఫీల్ చేయడానికి మాత్రమే మీరు అక్కడ వెళ్ళొచ్చు. సో ఇది చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ నుంచి వాటర్స్ వస్తున్నాయి అనమాట. ప్యూర్ వాటర్. కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పేసి మేము అందరం తాగినాము. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మన జర్నీకి. సో నెక్స్ట్ మీకు వీడియోలో మంచి మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో మేము లాన్స్డౌన్కి అయితే వచ్చేసినాము. అక్కడ కొంచెము రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మేము మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట. మీ అందరికీ తెలుసు ఢిల్లీలో ఫుడ్ అయితే అంత బాగుండదు అని చెప్పేసి, ఎందుకంటే మన హైదరాబాద్ వాళ్ళం కాబట్టి మనకు అక్కడ ఫుడ్ అంతా బాగుండదు. సో లాన్స్డౌన్లో అయితే ఫుడ్ చాలా బాగుంది. మేము పరాఠా ఇంకా దహి తిన్నాము. దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయినాము లొకేషన్స్కి. అంటే ఎక్కడెక్కడ మంచిగా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మేము ఒక గార్డెన్ ప్లేస్ లాగా ఉంది. ఆ ప్లేస్ పేరు అయితే నాకు గుర్తులేదు, సారీ. సో అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారనమాట. మొత్తం వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. రకరకాల పూలు, రకరకాల చెట్లు, చాలా అందంగా ఉంది. సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే అలౌ లేదని చెప్పారు. మేము ఏదో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. లోపలైతే అస్సలు అలౌ లేదు. అక్కడ ఒక మ్యూజియం ఉంది. మ్యూజియం చూసుకొని బయటకు వచ్చేసినాము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ ట్రాఫిక్ సౌండ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, జస్ట్ నేచర్ మాత్రమే ఉంటుందని? ఉంటుంది అలాంటి ప్లేసెస్ కూడా. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉండి, ఢిల్లీలో ఉండి మనం సైలెన్స్ అనేది మర్చిపోయినాం కదా. సో మీకు అంతా లొకేషన్స్ కూడా చూపిస్తాను నేను, చూడండి మీరు. గ్యాస్ సిలిండర్ 2500 రూపీస్ ఓన్లీ. ఇదర్ నో ప్రాబ్లం. 200 సబ్సిడీ ఏడు సుప్రీం వస్తుంది. సో మేము వచ్చేసినాం మేరీస్ చర్చ్కి. ఓల్డ్ బ్రిటిష్ టైంలో చర్చ్ ఇది. ఇప్పుడు మ్యూజియం లాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వింటేజ్ ఫీల్ వస్తుంది, హిస్టరీని టచ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. టెంపుల్ గైస్, మేరీ టెంపుల్, మదర్ మేరీ టెంపుల్ అంట. నెక్స్ట్ మేము టిప్ అండ్ టాప్కి వచ్చేసినాము. టిఫిన్ టాప్. అక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందంటే, అండ్ మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ కూడా చాలా బాగుంటుందంట. కానీ అది మేము మిస్ అయినాము. అండ్ అక్కడ ఎట్లా ఉందంటే ఫాగ్ కూడా చాలా ఉంది. అండ్ అక్కడ ఫొటోస్ అయితే ఎంత అమేజింగ్ వచ్చాయంటే, ఆ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూడండి. సో వ్యూ అయితే ఇలా ఉంది, మీరు ఒకసారి లుక్ వేసుకోండి. సో ఈ పర్సన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది, ఎవరైతే అట్లా స్టాచ్యూలో నుంచున్నాడు. ఎందుకంటే ఆయన 1.5 hours నుంచి అక్కడే నుంచున్నాడు, అసలు కదలకుండా. ఆయన శ్వాస కూడా తీసుకున్నాడో లేదో అని నాకు డౌట్, ఎందుకంటే ఇట్లా మొత్తం స్టాచ్యూ లాగా నుంచున్నాడు. సో ఎప్పుడైనా మీరు వెళ్తే, లేకపోతే ఇలాంటి మనుషులు కనిపిస్తే అప్పుడప్పుడు పైసలు కూడా పే చేసేయండి, ఏం కాదు.
అండ్ ల్యాండ్స్టోన్ స్పెషాలిటీ ఏంటంటే అది అసలు కమర్షియల్గా డెవలప్ అవ్వలేదు. అక్కడ బిగ్ మాల్స్ లేవు, సౌండ్ లేదు, క్లబ్స్ లేవు, జస్ట్ నేచర్, పీస్ అండ్ సింపుల్ లైఫ్ ఉంది. మీరు స్ట్రెస్లో ఉంటే లైఫ్ ఫాస్ట్గా నడుస్తుంది అని అనిపిస్తే ఒకసారి ల్యాండ్స్డౌన్ వెళ్ళండి. అక్కడ టైం స్లో అయిపోతుంది, మనసు చాలా కామ్గా ఉంటుంది. అక్కడ లోకల్గా సింపుల్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది. రోటీ, సబ్జీ, చాయ్. ఆ కూల్ వెదర్లో హాట్ చాయ్ తాగితే ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఏం చేస్తాం, మనము తెలంగాణ వాళ్ళం, హైదరాబాద్ కదా, సో మనకి అక్కడ టీ అంత నచ్చదు. ఎందుకంటే వాళ్ళు టీ అంత బాగుండదు, అంతే. అది ఏం చెప్పాలి మీ అందరికీ. మీరు అక్కడ వెళ్ళినప్పుడు అన్నెసెసరీగా రష్ చేయకండి, స్లోగా ఎక్స్ప్లోర్ చేయండి, మార్నింగ్ వాక్ తీసుకోండి, ఫోన్ పక్కన పెట్టి నేచర్ని ఎంజాయ్ చేయండి. మేము అక్కడ 2 డేసే ఉన్నాం కాబట్టి అంతా ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే మాకు వర్క్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మేము రిటర్న్ రావాల్సి వచ్చింది హైదరాబాద్కి. సో లైఫ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి జస్ట్ చూడడానికి కాదు, ఫీల్ చేయడానికి కూడా ఉంటుంది. దాంట్లో ఈ ప్లేస్ కూడా ఒకటి అనుకోవచ్చు. సో మేము మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడ అంత కాస్ట్ కూడా అంత ఏం లేదు, నార్మల్గా ఉంది. ఒక పర్ పర్సన్ 15,000 వరకు ఉంటుందన్నమాట. క్రౌడ్ లేదు, ఎట్లాంటి పార్టీ మూడ్ అట్లాంటివి ఉండదు. జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒక 2-3 డేస్, 5 డేస్ కూడా ఉండొచ్చు మన ఇష్టము. అండ్ అక్కడ కార్డియో అయితే ఎట్లా అయిపోతుంది అంటే మనం 1 వీక్లో బక్కగా అయిపోతాం తెలుసా, అంత కార్డియో ఉంది. చాలా బాగుంది. వాటర్ చూడండి, గ్రీన్ ఉంది. సో ఇది వచ్చేసి బుల్లా లేక్. ఇక్కడ ఉన్న బుల్లా లేక్ చాలా ఫేమస్. ఆర్మీ మెయింటైన్ చేస్తుంది ఈ ప్లేస్ని కూడా. అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, కానీ అది కూడా కామ్గా ఉంటుంది. లౌడ్ మ్యూజిక్ లేదు, రష్ లేదు. మీరు లేక్ పక్కన కూర్చొని జస్ట్ వాటర్ని చూస్తే టైం ఎలా పోతుందో మనకి అర్థం కాదు తెలుసా. సో మేమందరం ఇట్లా బోటింగ్ కూడా చేసాము అక్కడ. మీరు చూడొచ్చు వీడియోలో. నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను పెడతాను, ఒకసారి లుక్ వేసుకోండి. తీసానండి నాకు తీస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎడికి వచ్చినాం మనం? we came to Lansdowne, boating in the water, actually feeling very good, peaceful. And the boys got the boating man taking 10 rupees and coming. నువ్వు అన్నీ తెలిసిన వెళ్ళానంటే చెప్తావు. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో బోర్డు ఓకే, అందుకే ఇట్లా పెట్టినా. హలో గైస్, యూట్యూబ్లో పెడతావు లాగా మళ్ళీ. कंट्रोल करना వీళ్ళని మేము ఇగోండి, వీళ్ళని మేము సేవ్ చేసి చాలా కష్టపడి మేము హెల్ప్ చేస్తున్నాం గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, పైసలు పంపించండి ప్లీజ్. మల్పండి ఆగిపోయింది. అరే ఆ గల్లీలో వెళ్ళలే మనం. मेरे को बतख चलाने का था जी वो। अरे तू बोला రిటర్న్ అయ్యేటప్పుడు మేము లంచ్ చేసుకుందామని చెప్పేసి లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చాము. అక్కడ నుంచి లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ రెస్టారెంట్ కూడా చాలా హైజీనిక్ ఉంది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అక్కడ కూర్చొని మేము లంచ్ చేసుకున్నాము. దాని తర్వాత మీకు వ్యూస్ చూపిస్తాను, చూడండి. అక్కడున్న డ్రైవర్ మాకు ఏం చెప్పాడంటే వాటర్ ఫాల్ చూపిస్తానని చెప్పేసి అన్నాడు. చాలా బాగుంటుందని చెప్పేసి అని మాకు ఒక వాటర్ ఫాల్కి అయితే తీసుకెళ్ళిండు. కానీ తీరా అక్కడికి వెళ్తే అది వాటర్ ఫాల్ లాగా లేదు, ఏదో చిన్న కుంటలాగా ఉంది. మేబీ మన
ఏప్రిల్ మే కాబట్టి ఎండాకాలం కాబట్టి అది మొత్తం ఎండిపోయినట్టుంది. ఎందుకంటే బయట బోట్స్లో చూస్తే అయితే అక్కడ రాసుంది అక్కడ వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి, ఇంకా వీడియోస్లో కూడా చూసాము. కానీ రియాలిటీలో అయితే అక్కడ ఏమీ లేదు. కొంచెం డిసప్పాయింట్ అయినాం అక్కడ. కానీ అక్కడ ఉండే కొండలు, నేచర్, అక్కడ ఎక్కడము అంటే కొంచెము నడుచుకుంటూ వెళ్ళినాము. ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంది. అదైతే మేము బాగా ఎంజాయ్ చేసినాం. సో కొంచెం డిసప్పాయింట్ అయితే అక్కడ ఒకటే దగ్గర అయినాము. సో ఇది వచ్చేసి చూడండి, ఇదే అన్నమాట ఆయన చెప్పింది వాటర్ ఫాల్. ఇలా ఉంది. लाइफ లో ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్ చూసా. हेलो गैस, देखो मैं चाय पी रहा हूँ. ये पीछे ज्योति है, देखो ये बादू सुप्रिया नहीं है. तो मैं सही बोल रहा हूँ, सुप्रिया असल नहीं है बादू मेरे. उन्हें 2 पराठे भी नहीं खाई. देखो सही से बोल रहा हूँ मैं, गोभी का आलू का पराठा नहीं खाई उन्हें. ओके चिपिना का तिल्ले नहीं ये वही डाला रहा तिल्ले लिए चिपिना का. हेलो गाइस, हम लोग निकल गए लैंडजोन से. आपका नाम भाई? बलजिंदर भाई. ये देखिए इन्हों हमको दिल्ली तक ड्रॉप करेंगे आज. Hi friends. गैस చెప్పు. Hi guys. నువ్వు మొత్తం దియకు. सुप्रिया का भी लो. Bye bye. बाय लैंडजोन. Hi friends. మేము సుప్రియతో ఉన్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా మజా తీసుకుంటున్నారులే. अरे खंड लोपला खंड ఉంది చూడు అక్కడ. पीछे जाना पड़ेगा, पीछे बैंड में. नहीं चला ऐसे ही మొత్తం లాన్స్డౌన్ తిరిగిన తర్వాత, ఉత్తరాఖండ్ చూసిన తర్వాత మేము ఢిల్లీకి రిటర్న్ అయిపోయాము. సో ఢిల్లీకి రిటర్న్ అయిపోయిన తర్వాత మేము అక్కడ డిన్నర్ చేసుకొని, మాకు ఫ్లైట్ ఉండే, మేము డిన్నర్ చేయడానికి కూర్చున్నాం. ఇక్కడ చూడండి. ये है भापे का ढाबा, नहीं भापे का होटल. हम लोग इससे पहले गए थे काके का होटल. रेस्टोरेंट है ये नेशनल. अच्छा ये है भापे क्या सॉरी ये है नेशनल रेस्टोरेंट कनॉट प्लेस में हम लोग आए खाने के लिए. ज्योति है देखो कामरेड. हेलो हाय हाउ आर यू. और ये सुप्रिया नहीं है देखो, वो तो नेहा है. ये तो नेहा है, ये सुप्रिया नहीं है, ये ज्योति है. और मेरे बारे में तो मालूम है आपको, वो करना है इसको नहीं एडवर्टाइज करोगे. वो खपैया है. ఈ ఫుడ్ని చూసి చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి మీరు అనుకోకండి, ఎందుకంటే అసలు బాగాలేదు కాబట్టి. తినొచ్చు అంతే కడుపు నిండేదానికి. ఢిల్లీలో ఫుడ్ మన లెవెల్లో ఉండదు, అంటే మనకు ఇష్టం ఉండదు, నచ్చదు. नहीं 100 मैडम तुम्हारे लिए अच्छा है, खुशबू दिख रही है अच्छा. 100 ये हो ना हाँ तुम्हारा पेट देखो तो ये BMW होना BMW आओ मैडम पकड़ने को आता हूँ. पकड़ने को आता खाली 100 में. ओके बाय. गुटखा खा लो. अच्छा दिख रहा है मैडम. किधर से? హైదరాబాద్. मस्त दिख रहा है मैडम. సో ఇట్లా కొంచెం కామెడీ చేసి ఎంజాయ్ చేసి మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము. అక్కడ నుంచి మాకు ఫ్లైట్ ఉండే, రాత్రి ఫ్లైట్ వచ్చేసి ఎక్కేసి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చేసినాము. ఇంకా రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. మేమందరం చాలా మిస్ అవుతున్నాము ఉత్తరాఖండ్ లాన్స్డౌన్ని. ఢిల్లీని అయితే మిస్ అవ్వట్లేదు, బట్ అక్కడ సుప్రీంకోర్టు ఉంది కాబట్టి మాకు తప్పదు, వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంకొక వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.